హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాయకుడు అంటే ఎవరు, అసలు నాయకునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఉండకూడని లక్షణాలు ఏమిటి అని తెలుసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలుపుతారని ఆశిస్తున్నాను. నాయకుడు అంటే లీడర్, ఈ పదాన్ని మనం ఎక్కువగా వింటుంటాము. నాయకుడు అంటే ఎవరు? ఏదో ఒక 10 మందిని వెనకపెట్టుకుని నాయకుడు అనుకుంటే నాయకుడు అయిపోతారా? రాజకీయంలో కానీ, ఒక వ్యవస్థలో కానీ, ఒక సమాజానికి కానీ, ఇలా ఏ రంగంలోనైనా నాయకుడు అంటే అతనికి కొన్ని మౌలికమైన లక్షణాలు ఉండాలి. అప్పుడే అతను సమర్థవంతమైన నాయకుడు అనిపించుకుంటాడు. లేకపోతే అతనిని గుర్తించేవారు కరువై క్రమంగా కాలగర్భంలో కలిసిపోతారు. ఇలా సమర్థవంతమైన లక్షణాలు లేని నాయకులను ఈ విశ్వం తన కాలగర్భంలో కలిపివేయడాన్ని ఈ ప్రజా సమూహాలు తరతరాలుగా చూస్తూనే ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, అసలు నాయకునికి ఉండవలసిన కొన్ని సమర్థవంతమైన లక్షణాలను తెలుసుకుందాము. నాయకుడు తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పగలగాలి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి తన మనసులోని విషయాన్ని, తన ఆలోచనలను బయటకు చెప్పగలగాలి. అలా చెప్పి దానిపై తన అనుచరుల భావాలను తెలుసుకుని వాటిని కూడా పరిశీలించాలి. నాయకుడంటే ఓదార్పుని ఇవ్వాలి. తన సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎవరైనా బాధలో ఉంటే వారికి ఓదార్పుని ఇవ్వాలి. ఎవరికైనా బాధలు, సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి వారు సమస్యల నుండి బయటపడటానికి ఒక భరోసాని ఇవ్వగలగాలి. లీడర్ అనే వ్యక్తి అన్ని సందర్భాలను, అంటే తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను, తనకు వ్యతిరేక పరిస్థితులను స్వీకరించే గొప్ప లక్షణం కలిగి ఉండాలి. తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని కూడా జీర్ణించుకోగలగాలి. నాయకుడంటే ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి. కొన్ని సందర్భాలలో న్యాయం అనిపిస్తే తన వర్గానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకునే సందర్భం రావచ్చు. అటువంటి సందర్భంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలగాలి. నాయకుడు అనే వ్యక్తి సమస్యలపై ఎప్పుడూ రాజీ పడకూడదు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన పోరాటం కొనసాగించాలి. తను మార్గదర్శకునిగా ఉండాలి. తన మార్గం అందరికీ ఆదర్శం అనిపించాలి. తద్వారా తను అందరినీ తన వైపు ఆకర్షించగలగాలి. నాయకుడు అనేవాడు తన అనుచరుల కంటే ఒక అడుగు ముందుండాలి. తన అనుచరులకు ధైర్యం ఇవ్వాలి. వారికి తగిన సూచనలనిచ్చి వారినందరినీ ఒకే తాటిపై ఉండేటట్లు చేయగలగాలి. తన అనుచరులకు సందర్భాలను బట్టి అభినందనలు తెలపాలి. లీడర్ అనే వ్యక్తి తన సమాజం, తన అనుచరుల బాగు కోరుకునేవాడై ఉండాలి. తన అనుచరుల ఎదుగుదల కోరుకునేవాడై ఉండాలి. వారి ఎదుగుదలకు అడ్డు కాకూడదు. నాయకుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం కాకుండా తన వ్యవస్థ కోసం, తన సమాజం కోసం, అందరి కోసం ఆలోచించేవాడై ఉండాలి. లీడర్ అనే వ్యక్తి ప్రజలలో ఉండే సందేహాలను తీర్చగలిగేవాడై ఉండాలి. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే మనస్తత్వం ఉండాలి. అడిగిన వారిని బెదిరించే లక్షణం ఉండకూడదు. లీడర్కు అహంకారం అనేది ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు. ఇగోలకు పోకూడదు. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉండాలి. కొంతమందిపై ద్వేషం పెంచుకుని గతాన్ని తవ్వే లక్షణాలు ఉండకూడదు. నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడూ నేర్చుకుంటూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటుండాలి. ముఖ్యంగా
మానవత్వం కలిగిన వాడై ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మీరు నాయకునిగా రాణించాలనే ఉద్దేశం ఉంటే కేవలం నాయకునిగా చెప్పుకోవడం కాకుండా పైన చెప్పిన వాటిలో కొన్నైనా మంచి లక్షణాలను అవలంబించి మంచి నాయకునిగా పేరు తెచ్చుకుని 10 మందికి సహాయపడి మన సమాజానికి అలాగే మన దేశానికి సేవ చేయండి. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.